అమరావతిని ధ్వంసం చేశారు. అమరావతిని ఎవరు ధ్వంసం చేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేశాడా, లేదా నారా చంద్రబాబు నాయుడు చేశారా? ఈ విషయంలో మొత్తము రెండు రాష్ట్రాల ప్రజలకు ఆలోచన చేయండి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా గమనించవలసిన విషయం ఇది. ఈ సారాంశాన్ని మీరు బాగా ఆలోచన చేసి మీ నాయకునికి కొంచెం మీకు తగ్గ హెల్ప్ చేసుకొని తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక భయాందోళన తీసుకొచ్చారు నాయకులలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భయపెట్టించేసారు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుని భయపెట్టించారు. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల కంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తెలివైన చూడు. ఈరోజు ఈడ కేసీఆర్ అవినీతిని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎంత బ్రహ్మాండమైన స్థానం కల్పించి రాష్ట్ర పరిపాలనకు పాలకవర్గాన్ని మంచి పరిపాలన చేయమంటే నాశనం చేసి ఈరోజు అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చేసిండ్రు? చంద్రబాబు నాయుడుకు సమయము లేక 5 సంవత్సరాలలో కరోనా రాగానే ఆ 1-2 సంవత్సరాల ఏది చెయ్యలేని పరిస్థితి ఉండి తర్వాత ఈయన పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు తిరిగి రాజశేఖర రెడ్డి కొడుకునని చెల్లి ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, విజయమ్మ, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈ పాదయాత్రలో ప్రతి ఆడపడుచును, ప్రతి యువకుని, ప్రతి వాళ్ళను అందరినీ కలిసికట్టుగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యరా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో చేస్తా, ఏదో పడేస్తా అనేసి 5 సంవత్సరాలలో చాలా ఉద్రేకం కలిగించి జనాలను నానా రకాలుగా బాధలు పెట్టాడు. అంటే ఈరోజు అవసరానికి మించి ఒక మానవునికి ఒక సొంత ఇల్లు అన్నది కలిగి ఉండాలి. కాబట్టి ఒక రాష్ట్రానికైతే రాజధాని కావాలి కదా. ఒక రాజధానే కట్టనోడు 3 రాజధానులు కడతానే 5 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. ఈరోజు కేసీఆర్ను ఈ మద్యము తీసుకొని తర్వాత డబ్బులు తీసుకొని ఏ విధంగా ఓడగొట్టిండ్రో అసెంబ్లీలో అప్పుడున్న ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కు ఏ విధంగా అయితే పోలింగ్ జరిగిందో ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఎంపీల ఎలక్షన్స్కు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ప్రజలందరూ బ్రహ్మాండంగా 80% పోలింగ్ అయిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనకు బ్రహ్మాండంగా చంద్రబాబుకు స్వాగతం పలికి గెలిపించుకున్నారు. ఈరోజు ఎందుకు గెలిపించుకున్నారంటే చాలామంది యూఎస్ వెళ్ళిపోయారు, పిల్లలు యూకే వెళ్ళిపోయారు, తెలంగాణలో వచ్చేసి బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు చదువులు ఇచ్చిపెట్టి. తర్వాత కర్ణాటక వెళ్ళిపోయారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మిగిలింది పెద్ద మనుషులు మాత్రమే, ఒక ఓల్డేజ్ వాళ్ళు మాత్రమే, భూములు మాత్రమే, సముద్రాలు చెరువులు తప్ప ఇంకా మిగిలింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉండే. మద్యము తప్ప ఇక్కడ పైసలు ఇస్తున్నాడు, సాయంత్రం కాగానే పైసలు గుంజుకుంటున్నాడు మద్యానికి. తిరుపతిని మొత్తం ఎన్నో విధాలుగా అంత క్రిస్టియన్స్ను క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అక్కడ పాడు చేసిండు. తిరుపతి వెంకన్న దగ్గర డబ్బులను గిత్త మొత్తం కుబేరుని స్థానంలో వసూలు చేసేసిండు. అక్కడ తండ్రి విధంగా ఏది చేయకుండా కానీ కొడుకు మాత్రం చాలా చండాలంగా తిరుపతిని డెవలప్ చేసింది లేదు. నానా రకాల వాళ్ళకు బాధలు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం రాజధాని కట్టేయలేదు. క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ మాదిగా చాకలి అనంగా వాళ్ళకు తీసుకుపోయి మొత్తం పిల్లలకు ఏదో చేస్తున్నాము, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నామంటే డబ్బులు ముఖ్యం కాదు, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఎంప్లాయీస్ని కలిసికట్టుగా పని చేసుకోవాలి, ఒక లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసుకోవాలి, ఒక కోర్టు వ్యవహారానికి నేను అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ పరిపాలనలు ప్రతి శాఖలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు చేసేవానికి ప్రజలు ఏదో నీకు రాజశేఖర రెడ్డి బిడ్డవని ఒక్కసారి పట్టం కడితే నువ్వు చేసిన పరిపాలన బాగలేదని ఈరోజు మిమ్మలను బొందలో తుంగలో దొక్కేసి ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ఒక భయంతో చంద్రబాబు నాయుడును నువ్వు అరెస్ట్ చేసి నీ గొయ్యి నువ్వు దోవుకొని ఈరోజు ప్రజలంతా బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఆ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రం కింద ఒక విధంగా ఉంటుంది. కానీ నువ్వే మళ్ళీ ఈసారి వస్తే ఎక్కడ శ్రీలంక చేస్తావో తర్వాత ఎక్కడ నాశనం చేస్తావని జనాలు భయపడ్డరు. కానీ నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, నువ్వు ఇచ్చిన మద్యము వాడారు, లాస్ట్కి వచ్చి నిన్ను తుంగల దొక్కారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఇవి కాదు నువ్వు ఇచ్చేది, డబ్బులు అది ఇది వాళ్ళు ఎవరు అడగరు నిన్ను. నీకు కావలసిన నీ పాలకవర్గంతో నువ్వున్న చీఫ్ మినిస్టర్వు ప్రజల అవసరాలకు ప్రతి విషయంలో ఈరోజు నిధులు నియామకాలు తర్వాత నీళ్లు ఈ విధం ఒకటి, పిల్లలకు చదువు ఒకటి,
పెద్దలకు హాస్పిటల్ ఒకటి, తర్వాత పశువులకు హాస్పిటల్ ఒకటి, తర్వాత రవాణా ఒకటి, ఇవన్నీ నిత్యం జరిగే ప్రజల అవసరాలకు మంచిగా చేస్తే ఒకటే నాయకుడు ఉంటాడు. కానీ మీకేందంటే సంపాదన ఎక్కువ కావాలి, డబ్బులు గుంజాలి, ఎవరిని రానియొద్దు, ఎల్లకాలం నేనే అధికారంలో ఉండాలి అనే చెడు ఆలోచనతోటే మీ రోజు ఓడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో.